దేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని కలవు? మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు 5 కలవు. ఆన్సర్ వచ్చి 5. దేశంలో నూతనంగా గుర్తించబడిన కేంద్రపాలిత ప్రాంతాలేవి? 1 జమ్మూ కాశ్మీర్, 2 లడాక్. 3వ క్వశ్చన్. ప్రపంచ విస్తీర్ణంలో ఆసియా ఖండం మొదటి స్థానంలో నిలవగా 4వ అతిపెద్ద ఖండం ఏది? దక్షిణ అమెరికా. ప్రపంచంలో అతి పొడవైన పర్వతాలు ఆండీస్ పర్వతాలు. 7,000 కిలోమీటర్లు పొడవైనవి ఇవి. ఇవి ఏ ఖండంలో విస్తరించి ఉన్నాయి? దక్షిణ అమెరికాలో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టిటికాకా సరస్సు. ఇది ఏ దేశంలో కలదు? ఇది వచ్చేసరికి పెరు అండ్ బొలివియా 2 దేశాల మధ్య సరిహద్దుల్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాసియా దేశాలు ఎన్ని కలవు? 8. నిర్దిష్ట భౌగోళిక గుర్తింపు లేని ఆసియా దేశం ఏది? తూర్పు తైమూర్. ఆగ్నేయాసియా దేశాల్లో లేని దేశం ఏది? మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా మరియు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న దేశాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి రష్యా 1, టర్కీ 1 విస్తరించి ఉన్న దేశాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ పేరు శ్రీ సిద్ధరూప స్వామీజీ. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఈ శ్రీ సిద్ధరూప స్వామీజీ ఇది ఎన్ని మీటర్ల పొడుగుందంటే 1500 కిలోమీటర్ల పొడుగుంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో పొడవైన సరిహద్దు గల దేశాలు అమెరికా మరియు కెనడా. వాటి సరిహద్దు పొడవు ఎంత? 8,891 కిలోమీటర్ల పొడవు అన్నమాట వాటి సరిహద్దు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ ఇది అమెరికా మరియు ఏ దేశంలో విస్తరించి ఉంది? ఇది కెనడా దేశంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర అమెరికా ఖండానికి చెందిన అరేబియన్ దేశాలు ఎన్ని? 13. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జనాభాలో 3వ అతిపెద్ద ఖండంగా మరియు ఎడారులు లేని ఖండంగా దేనిని పరిగణిస్తారు? యూరప్ని. ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో స్కాండినేవియన్ దేశంగా పేర్కొంటారు? నార్వే, స్వీడన్, డెన్మార్క్. ఈ 3 దేశాల్లో స్కాండినేవియన్ దేశంగా పేర్కొంటారు. 3 దేశాలని. నార్వే 1, స్వీడన్ 1, డెన్మార్క్ 1. నెక్స్ట్ క్వశ్చన్. యుగోస్లావియా నుండి విభజించిన 6 దేశాల్లో లేని దానిని గుర్తించండి. యుగోస్లావియా నుండి విభజించిన 6 దేశాల్లో లేనిది ఏంటంటే నెదర్లాండ్స్ అన్నమాట. క్రొయేషియా, స్టేరియా, స్లోవేనియా ఈ 3 దేశాలు ఉన్నాయి. 6 దేశాల్లో నెదర్లాండ్ మాత్రం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎక్కువ దేశాలు కలిగిన ఖండం ఆఫ్రికా. మొత్తం ఎన్ని దేశాలు కలవు? 54 దేశాలు కలవు. ఆఫ్రికా ఖండంలో మొత్తం 54 దేశాలు కలవంట. నెక్స్ట్ క్వశ్చన్. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని పిలిచే దేశాల్లో లేని దేశం ఏంటి? ఆన్సర్ అల్జీరియా. అల్జీరియా అనే దేశం లేదనమాట. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఎరిత్రియా, సోమాలియా, జిజౌటి అనేవి ఉన్నాయి కానీ అల్జీరియా అనే దేశం మాత్రం లేదు. ఆన్సర్ వచ్చి అల్జీరియా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్ కాగా అత్యధికంగా ఉన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆస్ట్రేలియా అన్నమాట ఆన్సర్. ప్రపంచ ఖండాల విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత? 2.42%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ అధ్యక్ష భవనాన్ని పాలైన్ డి ఎల్ఐసి అనే పేరుతో పిలుస్తారు? ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ అధ్యక్ష భవనాన్ని క్రెమ్లిన్ అనే పేరుతో పిలుస్తారు? ఆన్సర్ వచ్చి రష్యా. ఏ దేశ అధ్యక్ష భవనాన్ని గణభవన్ అనే పేరుతో పిలుస్తారు? బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాండ్ ఆఫ్ మార్బుల్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఇటలీని. నెక్స్ట్ క్వశ్చన్. ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ఏ సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది? 2015లో. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరపాలని ఏ సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది? 2015 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, దేశానికి మొదటి రక్షణ శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? అండ్ సెకండ్ ఆన్సర్ సర్దార్ బల్దేవ్ సింగ్. సర్దార్ బల్దేవ్ సింగ్ వచ్చి దేశానికి మొదటి రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలియజేస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చి 7వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ అధికార భాషల గురించి తెలుపుతుంది? రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అధికార భాషల గురించి తెలుపుతుంది. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని వివరిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? అండ్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 దాకా ఎన్నికల సంఘం గురించి తెలుపుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర విధానం మరియు స్వేచ్ఛ సమానత్వం వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ దేశం నుంచి గణతంత్ర విధానం కానీ స్వేచ్ఛ సమానత్వం గురించి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి సంగ్రహించడం జరిగింది? ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగింది? అమెరికా దేశం నుంచి, ఆ దేశ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అనేది జరిగిందనమాట. ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ గురించి.